మీకు ప్రజెంట్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా. సౌత్ విద్యాబాలన ఇస్తారని కొంతమంది, అలాగే నైన్టీస్ జయసుధ గారిలా విద్యాబాలన ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు కదా, దాన్ని మీరు ఏమిటి? దాన్ని నేను ఆనర్గా తీసుకుంటానండి. అంటే దాన్ని నేను సీరియస్గా తీసుకోను, వాళ్ళ ప్రేమ అనుకుంటాను. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరిచయం లేని వాళ్ళు మనం దూరం నుంచి ఒక్కలా మనల్ని చూస్తారు, పరిచయం అయ్యాక మనం దగ్గర నుంచి చూశాక మన మనుషులు ఎలాంటి మనుషులు అని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. మమ్మల్ని వాళ్ళు చూసే విధానం, నన్ను వాళ్ళు అంత దగ్గరగా మన అమ్మాయి అని చూసుకుని నేను ఎదగాలని చూసే ఆ ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని నేను బ్లెస్సింగ్గా తీసుకుంటానని దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని, అయ్యో నన్ను ఇంతలా చెప్తుంటే నేను ఇంకెంతో హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బెటర్ అవ్వాలి, వాళ్ళ హోప్ని నేను తగ్గనివ్వద్దు అనే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. పర్టికులర్గా విద్యాబాలన జయసుధ గారు లాంటి వాళ్ళతో పోల్చడం చాలా పెద్ద అది నేను సీరియస్గా తీసుకుంటే నేను పిచ్చామే అయిపోతానేమో, నాకు యాటిట్యూడ్ వచ్చేస్తుందేమో, లేదా నేను ప్రౌడ్ అయిపోతానేమో. కానీ అలా ఆ వర్డ్స్ని నేను అలా తీసుకోవట్లేదు, నేను దాన్ని ఒక అభిమానంగా, ఒక రెస్పెక్ట్గా, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. వాళ్ళంతలా అనుకుంటున్నారు, అయితే నేను అలా అవ్వడానికి ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది, బ్యాలెన్స్ ఉంది, ఇంకా అది నేను చేయాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని ఎప్పుడైనా మీరు పర్సనల్గా కలిసారా? వాళ్ళతో ఎవరైనా? లేదండి, నేను కూడా చూడడం దూరం నుంచి చూసాను అంతేగాని ఎప్పుడు దగ్గర నుంచి కలవడం. వాళ్ళ సినిమాలు చూడటం కానీ? ఎస్, సినిమాలు చూశాను, సోషల్ మీడియాలో చూస్తుంటాను, ఫొటోస్ వాళ్ళ గురించి వినడం, అడ్మైర్ చేయడం, అంతవరకే ఉంది కానీ ఎప్పుడు కలవలేదు. విద్యాబాలన గారి సినిమా చూసి ఏ సినిమా చూసారు? అన్నీ ఐ హావ్ సీన్. ముందు కూడా ఆమె ఫస్ట్ సినిమా నుంచి చూశాను, బరిలీత హిందీ సినిమా చేసిన దగ్గర నుంచి ప్రతి సినిమాను చూశాను. సో ఐ లైక్ సమ్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్సెస్, ఐ రియలీ లైక్ కహానీ సినిమా నాకు చాలా ఇష్టం. సో కహానీ లాంటి సినిమా చేయాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆమె కూడా ముందు ఆమె కూడా ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. సో ముందు ఇండస్ట్రీ చెప్పినట్టు నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే చేయాలనే ప్రెషర్లో ఎంతెంతో సినిమా వేరే సినిమాలు చేసింది. కానీ తర్వాత తనకు ఒక డిసిజన్ పవర్ అనేది వచ్చాక తను సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్, పిక్ చేసిన సబ్జెక్ట్స్ చాలా బాగున్నాయి. విద్యాబాలన గారి నటనలో మీకు ఏం స్ఫూర్తి? ఇట్స్ వెరీ రియలిస్టిక్, బేసిక్గా ఉంటుంది. అంటే ఏదో నేను అందంగా కనిపించాలనే టెన్షన్ ఉండదు, లేదా అంటే షీఈ్ నాట్ అది హీరోయిన్ అందం అనే దాన్ని పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్, ఈ స్టోరీ అనేది చూసుకొని చేస్తుంటారు. అది నాకు చాలా ఇష్టం. షీ హ్యాస్ బాలీవుడ్లో నటనని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది విద్యాబాలన్ గారే అని చెప్పచ్చు. జయసుధ గారు జయసుధ గారు ఈజ్ లెజెండ్ కదా, నా జనరేషన్ కూడా కాదు, నాకైనా ముందు జనరేషన్. దే ఆర్ ద వన్స్ హూ హ్యావ్ స్టార్టెడ్. నాకు తెలిసి మా మహానటి సావిత్రి గారు మనం ఇంకా ప్రూవ్ చేయలేని థింగ్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. జనాలు మర్చిపోతారు, ఇప్పుడు ఆమె గురించి ఒక సినిమా చూసి మహానటి గారు అని గుర్తుకొచ్చింది అంతేగాని, నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఒక ఫార్వర్డ్ థింకింగ్ ఇండస్ట్రీ. ఈ మధ్యలో ఒక గ్యాప్, మేబీ వెన్ ఐ ఎంటర్డ్ అప్పుడు కొంచెం వెనకెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ థాట్ ప్రాసెస్ అంటున్నాను నేను. బికాజ్ మహానటి సినిమా చూసేటప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు కూడా పెళ్లి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్లి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు ఏదైనా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. కానీ బ్లాక్ అండ్ వైట్ కాలంలో సావిత్రి గారు చేశారు కదా, పెళ్లి చేశాక కూడా హీరోయిన్ గా. అండ్ అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా పని ఇచ్చారు, సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు కానీ మధ్యలో ఇంత భయపడ్డారు, మధ్యలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ చెప్పే కాలం ఉండే కదా, అది మన కళ్ళతోనే మనం చూసాము. కానీ ఎందుకు భయపడ్డాం? ఇవన్నీ ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడు ఏదో కొత్తగా మనం ముందు ఎప్పుడూ చేసినట్టు ఫీల్ అవుతున్నాం. కానీ అది అప్పుడే సావిత్రి గారు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో చేసి చూపించారు. పిల్లల అమ్మగా కూడా హీరోయిన్, పిల్లలు ఉంటే కూడా స్క్రీన్ మీద హీరోయిన్గా నటించారు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వాళ్ళు పోషించారు మాత్రమే కాదు, జనాలు వచ్చి చూశారు, జనాలు చేరి ఆమెని మహానటిగా ఆ స్థాయికి తీసుకెళ్లారు. అన్నీ ఉంటే కూడా, పెళ్ళి ఉంటే కూడా, పిల్లలు ఉంటే కూడా, జీవితంలో ఏదైపోతే కూడా ఈ రోజుకి కూడా మహానటి అనే పేరు ఆమెకి మాత్రమే ఎందుకుంది? సో టాలీవుడ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ థింకింగ్ వైజ్ ఈజ్ వెరీ ఫార్వర్డ్. ఎక్కడో ఉన్నాం మనం, మధ్యలో కొంచెం మర్చిపోయాము, ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్. సో ఆ ప్లేస్కి రావడానికి దోస్ విమెన్, దోస్ హీరోయిన్స్ మనకి స్ఫూర్తి. ఇప్పుడు కూడా మీకు ఏ హీరోయిన్ని అడ్మైర్ చేస్తారంటే, నాకు ఇప్పుడున్న అమ్మాయిని అందరినీ నేను అడ్మైర్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. బట్ ఎవరి నుంచి నేర్చుకుంటున్నానంటే వీళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను, సావిత్రి గారి నుంచి నేర్చుకుంటున్నాను ఈ థింగ్స్. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించేటప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా? అన్నీ చేశారు కదా. మనం దేని భయం మనకి? కలర్ లోకంలో ఉన్న, ఇన్ని డిజిటల్ లోకంలో ఉన్న మనకి అప్పుడున్న సావిత్రి గారే స్ఫూర్తి.
తర్వాత వచ్చిన మన సౌందర్య గారు స్ఫూర్తి, జయసుధ గారు స్ఫూర్తి, మన విజయశాంతి గారు స్ఫూర్తి, చాలా మంది ఉన్నారు, శ్రీదేవి గారు, అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ దీంట్లో అప్పుడు ఆ టైంలో ఉన్న ఎంతో లిమిటేషన్స్లో కూడా వాళ్ళని వాళ్ళు ఆ లెవెల్కి తీసుకెళ్లారు. సో అది మనం ఇప్పుడు మళ్ళీ చేసేది కొత్తది ఏం కాదు, జస్ట్ వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడం. ఓకే, వాళ్ళు ఇంతలా చేశారు, మన దగ్గర రెఫరెన్స్ ఉంది, మన దగ్గర డిక్షనరీ ఉంది, దాంట్లో నుంచి నేర్చుకుని రెఫర్ చేసుకుని కొత్తగా ఇంకో అడుగు ముందు పెట్టి ఇంకా వెళ్ళడం, అంతే బ్యాలెన్స్. అంత మాత్రం మన కోసం పెట్టుకున్నారు వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన లెజెండ్స్.